హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బెల్లంతో కజ్జికాయలు చెబుతున్నాను. ముందుగా అందరికీ నమస్తే. చూడండి, ఈరోజు బెల్లంతో కజ్జికాయలు చెబుతాం. పుట్నాల పప్పుతో బెల్లము, మైదాపిండి, గోధుమ పిండి, పుట్నాల పప్పు, కొబ్బరి, ఇలాచి పొడి ఇవన్నీ వేసుకోవాలి. ముందు మనము బెల్లము, పుట్నాల పప్పు మిక్సీ వేసుకున్నాము. అవన్నీ మిక్సీ వేసుకొని మెత్తగా కొట్టుకోవాలి. సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే కజ్జికాయలు. అల్లని కూడా బాగా అల్లుకోవచ్చు. ఏ పెట్టితో యూజ్ చేయకుండా మనం అల్లుకోవచ్చు. ముందుగా మా ఛానల్ నచ్చినట్టు మాకు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్. తెలియని వాళ్ళంటే షేర్ చేయండి. నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ నమస్తే. ఇప్పుడు మనం బెల్లం వేసుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా? చూడండి అంత వేసాను బెల్లము. ఇప్పుడు మనం మిక్సీ వేద్దాం. ఇప్పుడు మిక్సీ వేసాం కదా, ఇప్పుడు గోధుమ పిండి వేసాను, మైదా పిండి వేసాను. కొంచెం దాంట్లోకి సాల్ట్ వేసుకుంటాను, కొంచెం ఆయిల్ వేసాను. మనం చపాతి పిండి అలా కలుపుకోవాలి వాటర్ వేసుకొని. ఆ మాదిరి బాగా కలుపుకోవాలి. మెత్తగా కలిపి పెట్టాను. గట్టిగా ఉండాలి పిండి. ఆ మాదిరి మనం ఇక్కడ పట్టుకునేదానికి లేదు, అవి చూపించలేదు నేను రుద్దేది. అవి అల్లేది కూడా చూపించలేకపోయాను. ఆ మాదిరి మనం చేసుకోవాలి అన్నీ. అదో ఆ మాదిరి అల్లుకోవాలి కజ్జికాయలు. చూడండి బాగా వచ్చాయి కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఆ మాదిరి వస్తాయి. అన్నీ ఆ మాదిరి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చేసి పెట్టేసినాను అన్నీ. ఇప్పుడు ఆయిల్ పెట్టేసినాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. అన్నీ వేసేసుకోవాలి ఆయిల్లో. బాగా ఎర్రగా కాగాలి. ఇవంటే షుగర్ వాళ్ళకి కూడా మంచిదే బెల్లంతో కాబట్టి కజ్జికాయలు బాగుంటాయి, ఎవరైనా తినచ్చు. ప్లీజ్ మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి, కామెంట్లు పెట్టండి. ఆ మాదిరి అన్నీ వేసేసినాను. అయినాయి తీసాను. చూడండి ఈ మాదిరి. ఏమైనా తినాలనుకున్నప్పుడు ఇవి మీరు చేసుకోవచ్చు ఇంట్లో బాగా. మా ఛానల్ వచ్చేటి మా సబ్స్క్రైబ్ కొట్టుకొని బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ. మా ఛానల్ నచ్చిన వాళ్ళైతే మా ఛానల్ చూస్తూనే ఉండండి ప్లీజ్. రోజు ఒక వెరైటీగా పెడతా ఉంటాను. వీడియో చూడండి ప్లీజ్. వీడియో ఎంత చూస్తే అర్థమవుతుంది కదా, అందుకని చూడండి ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు వంటలో కలుసుకుందాం ప్లీజ్. థ్యాంక్ యూ.